నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. హత్య కేసును ఛేదించిన కావలి రూరల్ పోలీసులు, పరారీలో ఓ వ్యక్తి, వివరాలు వెల్లడించిన డీఎస్పీ రమణకుమార్. వర్షాల కారణంగా సైకిళ్ల పంపిణీ వాయిదా, మంత్రి నారాయణ వెల్లడి. జిల్లాలో సవాల్ విసురుతున్న గ్రావెల్ మాఫియా, మళ్లీ రైమంటూ పరుగులు తీస్తున్న టిప్పర్లు, అధికారులు నిద్రమత్తులో ఉన్నారంటూ విమర్శలు. నరసాపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వినూత్నంగా చాక్లెట్ గజమాలతో స్వాగతించిన స్థానికులు. తాగేటి వారిపాలెం వాసు హత్య కేసును కావలి రూరల్ పోలీసులు ఛేదించారు. కావలి డీఎస్పీ రమణకుమార్ ఆదివారం మీడియా సమావేశంలో ఆయా వివరాలను వెల్లడించారు. హత్యకు పాల్పడిన వారిలో నవీన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న మనస్పర్ధలకు మేక పిల్లల వివాదం తోడయి ఓ హత్యకు దారితీసింది. కావలి మండలం సర్వాయిపాలెం పంచాయతీ తాగేటి వారి పాలెనికి చెందిన చాట్ల వాసు హత్య కేసును కావలి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కావలి డీఎస్పీ రమణకుమార్ ఆదివారం మీడియా సమావేశంలో ముద్దాయిలను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. చాట్ల వాసుపై ఈ నెల 10వ తేదీన మద్దూరుపాడు క్రాస్ రోడ్డు సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి దాడి చేశారు. దీంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ కేసును కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐలు బాజీబాబు, తిరుమల రెడ్డి, ఇంద్రసేన రెడ్డిలతో కలిసి ఛేదించారు. తాగేటి వారి పాలెనికి చెందిన మాజీ సర్పంచ్ మంద మధు, చాట్ల వాసు ఒకే వీధిలో నివసించే బంధువులు. వీరికి కొద్ది కాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. కట్టకిందపాలెం గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి మేకలను కాచేలా వాసు ఒప్పందం చేసుకుని పెంచాడు. ఈ మేకలకు పుట్టిన పిల్లల పంపకంలో వాసు, జనార్దన్ల మధ్య వివాదం తలెత్తింది. దీంతో జనార్దన్ మధ్యస్థం కోసం మంద మధును ఆశ్రయించాడు. ఈ వివాదంలో మధు జోక్యం చేసుకోవడంతో వాసు దుర్భాషలాడాడు. తననే తిడతావా అంటూ మధు వాసును హత్య చేయాలని పథకం రచించాడు. ఇదే కాలనీకి చెందిన పందల రవిచంద్ సహాయంతో వాసును మద్యం దుకాణం వద్దకు పిలిపించి బాగా మద్యం తాపించాడు. అక్కడి నుంచి బహిర్భూమి కంటూ పొలాల్లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి రవిచంద్ దూరంగా వెళ్లాడు. పథకం ప్రకారం కావలి పట్టణంలోని బయట కుమ్మర వీధికి చెందిన పసుపులేటి గణేష్, కావలి మండలం గౌరవరానికి చెందిన దేవరపల్లి నవీన్ అనేవారు వాసు తలపై మద్యం సీసా, మంచం కొడుతూ విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే రవిచంద్ను అరెస్టు చేయగా ఆదివారం మధు, గణేష్లను అరెస్టు చేశారు. నవీన్ పరారీలో ఉండగా గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మన కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న తాగేటి వారిపాలెంకి చెందిన చాట్ల వాసు అనే అతనికి హత్య కేసుకు సంబంధించి అసలు ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే మొన్న 10వ తేదీ మధ్యాహ్నం రోజున మన నేషనల్ హైవే 16 దగ్గరలో అడవిరాజుపాలెం దగ్గర ఈ సర్వీస్ రోడ్లో జరిగింది ఇది. ఆ రోజు మాకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ చాట్ల వాసు అనే అతన్ని కొట్టి వెళ్ళిపోయారు. ఎవరైతే వాసు ఉందో వాసు యొక్క తల్లి మాకు అంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఫస్ట్లో తొలుత 324 అంటే సింపుల్ అట్ట కింద అన్నమాట. అట్ట కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి దాన్ని మన రూరల్ ఇన్స్పెక్టర్ అయిన రాజేశ్వరరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం తెలిసిందంటే ఇప్పుడు అదే అంటే వీళ్ళు చాట్ల వాసు అనే అతను తాగేటి వారి పాలించాము అదే గ్రామానికి చెందిన మంద మధు అనే అతను ఈ వీళ్ళిద్దరి మధ్యన రైవిల్రీ ఉందా అంటే వీళ్ళు దూర బంధువులు కూడా అవి ఉండొచ్చు. వీళ్ళ మధ్యన రైవిల్రీ ఉందా ఏదో ఇతను మధు అతను అడిగాడని ఆ రోజు తక్షణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఇతను డ్రింక్ చేసి ఎవరైతే మృతుండాడో వాసు అనే అతను డ్రింక్ చేసి అతను ఏదో తిట్టాడని దాని మీద ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉద్దేశంతో ఏంటంటే అతను ఆ రోజున రవిచంద్ర అనే అతను 10వ తేదీన ఇతని దగ్గర పంపించి ఇతన్ని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ బ్రాంచ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళినట్టు. ఆ బ్రాంచ్ షాప్ దగ్గర వీళ్ళు డ్రింక్ చేసిన తర్వాత ఇతనే కావాలని చెప్పి పక్కకు తీసుకెళ్ళినట్టు. ఎవరైతే రవిచంద్ర ఉన్నాడో అతనే ఇతన్ని తాగబోపించిన తర్వాత అటు పక్కగా మన సర్వీస్ రోడ్డు కొంచెం దూరంగా బ్రాంచ్ షాప్ నుంచి దూరంగా తీసుకుపోయినట్టు. అక్కడికి ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి ఎవరైతే ఈ మంద మధు ఉన్నాడో మంద మధు పంపించిన ఇద్దరు కుర్రోళ్ళు వచ్చేసి
ఇతన్ని మన పొయ్యి కర్ర అంటే మన మంచం కోళ్ళు ఉంటాయి పొయ్యి కర్రలు, అలాంటి ఆడుతూ కొట్టి పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ పడి ఉన్న తర్వాత ఈ సమాచారం మేరకు ఎవరైతే పబ్లిక్ అతన్ని గమనించేసి తర్వాత వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు దాని మీద కేసు కట్టారు. వీఆర్సీ గ్రౌండ్లో సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. వర్షాల కారణంగా సైకిళ్ల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం తొలి విడతగా 7,000 సైకిళ్ల పంపిణీ చేశామన్నారు. వాతావరణం అనుకూలిస్తే శుక్ర శనివారాల్లో పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు నారాయణ. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 10,000 మంది పేద విద్యార్థులకు 6 కోట్లతో నారాయణ గ్రూప్స్ నుంచి సైకిళ్లు ఇవ్వాలని సంకల్పించామని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన వీఆర్సీ గ్రౌండ్లో సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీఆర్సీ నెల్లూరు నడిబొడ్డులో ఉంటే గత ప్రభుత్వం మూసేసిందని వీఆర్ హైస్కూల్ని తాము అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు వీఆర్ హైస్కూల్ రాష్ట్రంలోనే బెంచ్ మార్క్ అయిందన్నారు. 1,100 సీట్లు ఉంటే 4,500 దరఖాస్తులు వచ్చాయన్నారు. సోమవారం తొలి విడతగా 7,000 సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లు చేశామని, వర్షాల కారణంగా సైకిళ్ల పంపిణీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు. వాతావరణం అనుకూలిస్తే శుక్ర శనివారాల్లో పంపిణీ చేస్తామన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో 10,000 సైకిళ్లు కొనుగోలు చేశారన్నారు. మొదటి దశలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకి సైకిళ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ పనిచేసే యంత్రమని, నెల్లూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నారాయణ సార్కి వచ్చిన మెజార్టీ ఎవరికీ రాలేదన్నారు. ఎలక్షన్స్కి ముందు గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఇది నెల్లూరు నడిఒడ్డులో ఉండే స్కూల్. ఈ స్కూల్ నుంచి ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. నేను కూడా ఇదే స్కూల్ చదివా, ఇదే కాలేజ్ చదివా, ఇదే కాలేజీలో వర్క్ చేశా. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఎలక్షన్స్ ముందు నాకు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. పోవాహండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1,100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. గ్రౌండ్ పరిశీలిస్తే దీని మీద కొంత ఇసుక అంతా చేశారు కానీ కమిషన్ వాళ్ళు, కానీ వాటర్ ఉంది కాబట్టి ఫ్రైడే లేదా సాటర్డే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7వ తరగతి చదువుతున్న పిల్లలు, ఇప్పుడు 8, 9, 10కి ఇస్తున్నాం. 7వ తరగతి చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఇస్తే ఏదన్నా సరిగా ఈ యొక్క ట్రాఫిక్ రోడ్లలో ఏదైనా ఇబ్బంది అవుద్దామని అంటే వాళ్ళకి జనవరిలో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. చెమిడిదిపాడు వద్ద రాళ్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భూమి పూజ చేశారు. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. 2 కోట్ల రూపాయల నిధులతో రాళ్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టబోతున్నామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. రాళ్ల వాగుపై 2 కోట్ల రూపాయలతో నిర్మించబోయే బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే ఇంటూరి ఆదివారం భూమి పూజ చేశారు. ఏళ్ల తరబడి తాము పడుతున్న అవస్థలు తీరుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ గుడ్లూరు మండల ప్రజలు ఎమ్మెల్యే ఇంటూరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా రవాణాకు సంబంధించిన మౌలిక వసతుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వర్షం కురిస్తే రాళ్ల వాగు తీవ్ర రూపం దాచి రాకపోకలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. తాను కూడా అనేక సార్లు ఈ మార్గంలో ఇబ్బంది పడ్డానని గుర్తు చేశారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరాన్ని గతంలో నెల్లూరు కలెక్టర్గా పనిచేస్తున్న ఆనంద్ ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణానికి 2 కోట్లు సరిపోవని మంత్రి దృష్టికి తీసుకెళ్లి అదనంగా నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, నాయకులు పొట్టేళ్ల మురళి, ఎస్సీ ప్రసాదరావు, ఈఈ వేణుగోపాలరావు, కాంట్రాక్టర్ గుల్లా సుధాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, ఈ గుడ్లూరు తెట్టు రోడ్డు రాళ్లవాగు మీద బ్రిడ్జి భూమి పూజ కార్యక్రమం చేయడం ఇది ఎంత ప్రాధాన్యత గల ప్రాజెక్ట్. మన బ్రిడ్జిను ఈ ప్రాంతం అంతా కూడా ఎవరైతే కావలి వెళ్ళాలంటే, అలాగే కావలి నుంచి మళ్ళా కందుకూరు వైపు రావాలంటే ఒక 3-4 సెంటీమీటర్స్ వర్షం పడితే ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయి మనుషులు కూడా ట్రాన్స్పోర్ట్ ఆగిపోయే పరిస్థితి. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము
మన కలెక్టర్ ఆనంద్ గారు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఆనంద్ గారి దృష్టికి తీసుకుపోవడం, అలాగే అధికారులు కూడా దృష్టికి కూడా పలు దబ్బాలుగా తీసుకొని పోవడం, దాన్ని గుర్తించి అధికారులు కూడా ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని నిర్మాణం చేసేదానికి టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉండే వర్షం వచ్చే పరిస్థితి ఎక్కువ వచ్చినప్పుడు ఈ 2 కోట్ల అమౌంట్తో కూడా సరిపోవు, మరలా కూడా ఇంకొక వెంటనే కూడా పెంచాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అది కూడా ఈఎన్సీ గారికి మా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కంపల్సరిగా ఇది కూడా 3వ వెంట కూడా వచ్చేదానికి ప్రయత్నం చేసి తప్పనిసరిగా మీ అందరికి కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇది కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా ఈ వాగు పెండింగ్గా ఉంటే కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఈ గుడ్లూరు మండల ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్ ఉన్నా కూడా గత పాలకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు, ఇటువంటి సమస్యలు కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నెక్స్ట్ కూడా ఏవైతే మన్నేరు మీ అందరికి కూడా తెలుసు, కందుకూరు నుంచి వచ్చేటప్పుడు మాచవరం దగ్గర ఉండే మన్నేరు, అలాగే పెదపోని కావలికి పోయే జర్నీ, అక్కడ కూడా పెదపోని దగ్గర కూడా 2 బ్రిడ్జీలు ఆర్ఎన్బి బ్రిడ్జీలు ఉన్నాయి. ఇవి కూడా కంపల్సరిగా రాబోయే ఈ టైంలోనే కంప్లీట్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు మౌలిక వస్తువుల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వస్తువులతో కందుకూరు నియోజకవర్గం సఫిషియెంట్గా ముందుకు పోయే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఈ రోడ్డు అంతా కూడా పోర్టు కనెక్టివిటీ ఉండే రోడ్డు కాబట్టి రాబోయే రోజులు ఈ రోడ్డు చాలా అవసరం కూడా ఉంది కాబట్టి కంపల్సరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్లో ఉన్న ప్రతి సమస్యను కూడా కంప్లీట్ చేసేదానికి మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈరోజు వీళ్ళందరూ సంతోషం కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి చిన్న వర్షానికి కూడా నేను కూడా ఈ రోడ్లో చాలాసార్లు ప్రయాణం చేసి మళ్ళీ హైవేలో తిరిగిపోయిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక వరంలాగా నేను భావిస్తూ ఉన్నా. దీన్ని సహకరించినటువంటి డిపార్ట్మెంట్కి అలాగే మంత్రివర్యులకి ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకుంటాం. ఓ గిరిజన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న విషయం ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి వెళ్ళింది. తక్షణమే ఆ కుటుంబ అవసరాలకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలను అందించేలా చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. గిరిజనులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తన దృష్టికి తీసుకురావాలని నిత్యం టీడీపీ నాయకులకు సూచించే సోమిరెడ్డి తన దృష్టికి వచ్చిన గిరిజనుల సమస్యలను పరిష్కరించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా జరిగిన బ్రహ్మదేవం గ్రామ కమిటీ రివ్యూ సమయంలో పేద వృద్ధ గిరిజనులు యాటగిరి సంజీవయ్య ఆయన భార్య వృద్ధాప్యంలో ఏ పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. గిరిజనులు అంటే చలించిపోయే చంద్రమోహన్ రెడ్డి ఆ కుటుంబం తక్షణ అవసరాలకు ఏర్పాట్లు చేశారు. ఈ వృద్ధ కుటుంబానికి నిత్యావసరాలు, దుప్పట్లు, బట్టలను ఎమ్మెల్యే పంపగా టీడీపీ నేతలు వారికి అందజేశారు. సంజీవయ్యకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలను అందజేసేలా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు, టీడీపీ నాయకులు దయాకర్ రెడ్డి, బొబ్బేపల్లి అంకయ్య, దాసరి శ్రీనివాసులు, వెంకట రమణ, పంచాయతీ కార్యదర్శి లెనిన్ పాల్గొన్నారు. బ్రహ్మదేవి గిరిజన కాలనీలో యాటగిరి సంజీవయ్య సల్లాయాన నిరుపేద గిరిజన కుటుంబం ఉంది. అతను 2001 నుంచి 2006 దాకా గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా పనిచేశాడు. సహజంగా బాగానే వాళ్ళ జీవితం జరుగుతూ ఉండింది. కానీ కొన్ని వైపరీత్యాల వల్ల ఆయనకి కంటి చూపు ఒక కంటు కనిపిస్తుంది, ఇంకొక కన్ను కనపడదు. అట్లాగే భార్య మంచంలో పడి ఆమెకి కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చి బాగా కాలేదు. ఆ ఇన్ఫెక్షన్ రావడంలో ఆ కళ్ళు కూడా కనపడకుండా పోయినాయి. పైగా షుగరు, బీపీ పేషెంట్లు. ఈ యొక్క సమస్యలను వాళ్ళకి ఇల్లు లేదు, పెన్షన్లు కూడా రావడం లేదు. చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆ ఫొటోస్ అన్నీ చూపించి ఆయన వెంటనే స్పందించి తక్షణ సాయంగా వాళ్ళకి ముందు కావాల్సిన పలసరుకులు, నిత్యావసరుకులు తీసేమని కొంత నగదు ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు కూడా వస్త్రాలు అయితేమి బియ్యం. కావలి డివిజన్లో గ్రావెల్ దోపిడీ ఆగడం లేదు. గ్రావెల్ అక్రమ రవాణాతో మాఫియా మళ్లీ చెలరేగిపోతుంది. టిప్పర్లు రైమంటూ పరుగులు తీస్తున్నాయి. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న అక్రమ మార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అరికట్టాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారని విమర్శలు వెలువెత్తున్నాయి. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం రెడ్లదిన్న సమీపంలోని అబ్బాసకుంటలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హిటాచీ యంత్రాలతో భారీ ఎత్తున గ్రావెల్ను తవ్వుతూ సుమారు 10 టిప్పర్ల ద్వారా నిరంతరంగా తరలిస్తున్నారు.
ఆదివారం సెలవు దినాన్ని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా తవ్వకాలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ గ్రావెల్ రవాణా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు పట్టించుకోపోవడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టి అక్రమ తవ్వకాలు రవాణాను అడ్డుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామంలో 58 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసాపురం గ్రామస్తులు, కూటమి శ్రేణులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చాక్లెట్ గజమాలతో వినూత్నంగా స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామంలో 58 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపురం గ్రామస్తులు, కూటమి శ్రేణులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చాక్లెట్ గజమాలతో వినూత్నంగా అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన అంగన్వాడీ సిబ్బంది, పిల్లలకు కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందన పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో అంగన్వాడీ సిబ్బంది సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపచేయడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని, ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నర్సాపురం గ్రామంలో 58 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు కేవలం ప్రారంభం మాత్రమేనని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావిళ్ల వీరేంద్రనాయుడు, బీసీసీఎల్ అధ్యక్షులు మారుబైన జనార్దన్ గౌడ్, పార్లమెంటు అధికార ప్రతినిధి పొన్నుబైన చెంచుకిషోర్ బాబు, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ విజయమ్మ, మండల తెలుగు యువత అధ్యక్షులు కదురు చంద్రారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు కదురు రాధాకృష్ణారెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మురళి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు గ్రామాల్లో ఏ పనులకి నోచుకోకుండా అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు ప్రజలకి అందించాలా అనే ధ్యేయంతో ప్రభుత్వాన్ని ముందుకి తీసుకెళ్తున్నారు. 58 లక్షల పనులు ఈ నర్సాపుర గ్రామానికి ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకున్నాం. దానికోసమనే ఈరోజు వచ్చాను. రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంకా కూడా మనం ఎన్ని పనులైతే మీకు అందరికి చాలా మంది డ్రైన్లు అడిగారు, సీసీ రోడ్లు అడిగారు, అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. డ్రైన్లు ఆల్రెడీ మనము ఎస్టిమేషన్స్ వేసి ఇచ్చున్నాం 2 కిలోమీటర్ల వరకు. తప్పకుండా అతి త్వరలో మీ గ్రామంలో డ్రైన్స్ కూడా. కావలిలో విద్యా సంస్థల బస్సులను కావలి డీఎస్పీ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. పట్టణంలోని జెడ్పీ మైదానంలో యాజమాన్యాలకు, డ్రైవర్లకు ఆయన పలు హెచ్చరికలు జారీ చేశారు. కావలి పట్టణ పరిధిలో ఉన్న విద్యా సంస్థల బస్సులు విధిగా నిబంధనలు పాటించాలని కావలి డీఎస్పీ వివి రమణకుమార్ తెలిపారు. కావలి పట్టణంలోని జెడ్పీ మైదానంలో విద్యా సంస్థల బస్సులను సిఐ రంగనాథ్ గౌడ్, ఎస్ఐ సుమన్లతో కలిసి డీఎస్పీ రమణకుమార్ ఆదివారం తనిఖీ చేశారు. సరైన పత్రాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. స్కూల్ వాహన డ్రైవర్లు లైసెన్స్, వాహన పత్రాలు లేని పక్షంలో బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి బస్సులో డ్రైవర్తో పాటు ఒక అసిస్టెంట్ ఉండాలని డీఎస్పీ సూచించారు. బస్సులో డ్రైవర్ నడవడికపై అనుమానాలు ఉన్నా, మద్యం సేవించి ఉన్నా సమాచారం ఇవ్వాలన్నారు.
పేరేంటి మీ పేరు? ప్రతి వాళ్ళు చూస్తారన్నారు తమ తమ పిల్లల్ని ఏంటంటే స్కూల్ బస్సులు ఎక్కిచ్చేసి స్కూల్కి కాలేజీకి పంపిస్తున్నారు. ఈ విధంగా పంపించే క్రమంలో ఏంటంటే ఏదైతే బస్సులు ఉండే పిల్లలు వెళ్ళే బస్సులు ఈ సరిగా కండిషన్ లేక ఒక్కోసారి రోడ్డు మీద మొరాయిస్తాం కానీ లేదా పల్టీలు కొడతాం కానీ లేదా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని నివారించడం గాను మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ప్రత్యేకించి మా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు మేము ఈ రోజున సండే రోజున అంటే 19వ తారీఖు నాడు మొత్తం ఏదైతే కావాలో 1 టౌన్ ఏరియాలో బస్సెస్ ఏదైతే స్కూల్కి సంబంధించిన బస్సులు మూవ్ అవుతున్నాయో దానికి సంబంధించిన అన్ని బస్సులు కూడా ఈరోజు ఇక్కడ మన జడ్పీ గ్రౌండ్స్ కావాలకే పిలిపించడం జరిగింది. అన్ని బస్సులు కూడా తీసుకొచ్చారు. ఆ డ్రైవర్లు ఆ మేనేజర్లు అందరూ వచ్చారు. ప్రతి బస్సు కూడా ఫిట్నెస్ ఎప్పుడు తీసుకున్నారు అంటే బస్సు ఫిట్నెస్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి. నెల్లూరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి ప్రతి బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, అదేవిధంగా డ్రైవర్కి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, అతనికి వ్యాలిడిటీ ఉందా లేదా, ఇంకా అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్ అన్ని రకాల సర్టిఫికేట్ కూడా చూస్తున్నాము. ప్రతి బస్సుకి ఏదైతే వ్యాలిడిటీ అయిపోయి ఉన్నాయో వాళ్ళు కంపల్సరీగా వ్యాలిడిటీ నుంచి మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకున్న తర్వాత మాత్రమే బస్సు తిప్పాలి. మాకు ఆల్రెడీ ఉందని చెప్పి తిప్పకూడదు, కంపల్సరీ రెన్యువల్ అవ్వాలి. అదేవిధంగా ప్రతి బస్సు కూడా డ్రైవర్తో పాటు అటెండెంట్ ఉండాలి. ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతి బస్సుకు అటెండెంట్ అంటే పిల్లలు ఎక్కిన తర్వాత ఏంటంటే డ్రైవర్ ఏంటంటే బస్సు నడుపుతుంటాడు. ఈ పిల్లలు ఏంటంటే చేతులు బయట పెడతాం కానీ ఇంకా ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా గమనించడానికి ఒక అటెండెంట్గా ఉండాలి. కాబట్టి ప్రతి స్కూల్ బస్సుకి ఒక డ్రైవరు ఒక అటెండెంట్ ఉండాలి. ఆ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాన్ని. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా ఏంటంటే ఈ డ్రైవర్లు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటారు, వాళ్ళు ఏమన్నా డ్రింక్ చేస్తున్నారా అన్ని కూడా వాళ్ళు కాలేజీ యాజమాన్యం అనేది అబ్జర్వ్ చేయాలి. డ్రింక్ చేసి బండి నడిపి లేనిపోయి ఎక్కడ వెళ్ళి యాక్సిడెంట్ జరిపి ఏంటంటే వాళ్ళందరూ ఎవరైతే బస్సులు ఎక్కుతున్నారో బస్సులు ఎక్కి ఆ 40 మంది 50 మంది బస్సులో కూర్చున్నారు. అందరూ యొక్క ప్రాణాలు ఏంటంటే డ్రైవర్ యొక్క చేతులు పెట్టాను. కాబట్టి డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎలాంటి మత్తు పానీయాలు తీసుకోకుండా మంచి ఏంటంటే కాబట్టి అతని యొక్క ప్రతి మూమెంట్ ఏంటంటే కాలేజీ యాజమాన్యం అనేది అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి నేను కోరుతున్నాను. ఎలాంటి ఏమన్నా డివియేషన్స్ మాత్రం ఆ బస్సుల మీద కేసులు పెడతాం. అదేవిధంగా ఆ స్కూల్ మీద కూడా రిపోర్ట్ రాసి ఆ స్కూల్ కూడా మూవించే మార్గం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా పేరెంట్స్ కన్నా నా యొక్క మనమే మీరు కూడా గమనించండి. మీరు పిల్లల్ని బస్సు ఎక్కించేటప్పుడు ఆ యొక్క డ్రైవర్ ప్రవర్తన ఏంటి, అటెండెంట్ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఏమన్నా డ్రింక్లో ఉంటారో ఎలా ఉంటారు అనేది కూడా పబ్లిక్ కూడా గమనించండి. ఏదన్నా ఉంటే తేడాలు ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచమని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా కోవూరులో జగన్ 2.0 పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. పార్టీ నాయకులు కార్యకర్తల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యాప్ను తీసుకొచ్చారని నేతలు తెలిపారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు అన్యాయాలకు పాల్పడుతుందని విమర్శించారు పార్టీ నేతలు. నెల్లూరు జిల్లా కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యక్రమాల కోసం కార్యకర్తల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచనల మేరకు మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివరి నరసింహారెడ్డి, 5 మండలాల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నేతలు జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి విజయ్ కుమార్, కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ కార్యకర్తలకి మన పార్టీ నాయకులపై ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడినా ఆ విషయాన్ని జగన్ 2.0 యాప్ ద్వారా పార్టీకి తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీస్తే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, దాడులు లాంటివి కూటమి ప్రభుత్వం చేస్తుందని వాటిని అరికట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రతి కార్యకర్త జగన్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఎదుర్కొంటున్న సమస్యలను, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై యాప్ ద్వారా తెలుపవచ్చని, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల కన్వీనర్లు చర్లో సతీష్ రెడ్డి, నవీన్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, మహిళా నేతలు, లీగల్ సెల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలు అయితేనేమి, మారుమూల పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు అయితేనేమి, అన్ని విషయాలు ఈ 2.0 యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అన్ని విషయాలు అప్లోడ్ చేస్తే పార్టీకి, నాయకులకి ఏ మారుమూల ప్రాంత నియోజకవర్గ ప్రాంతమైనా, గ్రామాల్లో అయినా జరిగే ప్రతి కార్యక్రమం కూడా పార్టీ కార్యక్రమం అయితేమి, మన పార్టీ నాయకులపై
ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడినా ఏదైనా అన్యాయం జరిగినా అవన్నీ పార్టీ దృష్టి తీసుకుని పోయేందుకు ఈ 2O కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా, ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేశారు. మనం అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చింది. ఆయనే కొన్ని సందర్భాల్లో చెప్తున్నాడు, నేనే తప్పు చేశాను, పార్టీ విస్మరించాను, పార్టీకి నాయకులే కార్యకర్తలే బలం, ఇక మీదట తప్పు చేయను, గ్రామాల్లో చిన్న కార్యకర్త ఏ గ్రామంలో ఏ నాయకుడు ఏ కార్యకర్తలు చెప్పిన పనులే రేపు అధికారంలోకి వచ్చే తర్వాత ఆ పనులన్నీ వాళ్ళ ద్వారానే చేస్తాం, మాకు కార్యకర్తల్ని నేను విస్మరించను, నాయకుల్ని విస్మరించను, రాబోయే ప్రభుత్వంలో గ్రామాల్లో మండలాల్లో కార్యకర్తలు నాయకులు చెప్పిన మాటే పార్టీ తీసుకుంటుంది, వాళ్ళు ఏది చెప్పితే అది చేస్తుందని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పటం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మనస్సుల్లో కొన్నంత ఆశ చిగురించింది. బుచ్చిరెడ్డిపాలెంకు స్వచ్ఛమైన తాగునీరు రానుంది. అమృత్ పథకంకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ పనులను అధికారులు పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెం పురపాలక ప్రజలకు నాణ్యమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో 85 కోట్ల వ్యయంతో చేపట్టిన అమృత్ 2 పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సంగం మండలం తిరుమలతిప్ప సమీపంలోని కొండపై గ్రావిటీ విధానంలో నీటిని సరఫరా చేసే బావి నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బుచ్చిరెడ్డిపాలెం పురపాలక ప్రజలకు దీర్ఘకాలికంగా స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందుబాటులోకి రానుంది. కూచివాడ గ్రామంలో వెలిసి ఉన్న వేమాలమ్మ ఆలయంలో సామూహిక పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులంతా ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మనికి ప్రత్యేక పూజలు చేసి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని కూచివాడ గ్రామంలో వెలిసి ఉన్న గ్రామదేవత వేమలమ్మ ఆలయంలో సామూహిక పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పెద్దలు, చెన్నై వాస్తవ్యులు ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మనికి ప్రత్యేక పూజలు చేసి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పల్లె ప్రజలందరూ ఒకే చోట కలిసి భక్తి శ్రద్ధలతో కొత్త బియ్యం, బెల్లం, పాలు, నెయ్యి వంటి పదార్థాలతో రుచికరమైన పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. వేమాలమ్మ తల్లి కటాక్షం కోసం గ్రామస్తులంతా ప్రార్థనలు చేశారు. పూజల అనంతరం ప్రసాద వితరణ గావించారు. ఈరోజు కూచివాడ గ్రామస్తులు అండ్ చెన్నై వాస్తువులు ఇరు వర్గాలు కలిసి మన గ్రామదేవత వేమలమ్మ గారికి అంగరంగ వైభవంగా అంబల కార్యక్రమం జరుపుతున్నామండి. 50 మంది వచ్చి మన గ్రామంలో ఈ అంబల కార్యక్రమం పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషం అండి. తర్వాత రాబోయే రోజుల్లో ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ కలిసిమెలిసి ఉండి ఈ అమ్మనికి కొలుపులు అనేది ఏదో ఏర్పాటు చేయాలని మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. దీనికి ప్రతి ఒక్క గ్రామస్తులు, మన గ్రామస్తులు, చెన్నై వాసులు అయితేమి, కూచివాడ గ్రామస్తులు అయితేమి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నామండి. అంబల కార్యక్రమంలో మన గ్రామదేవత తరపున గ్రామదేవత కొరకు
ఉత్సవమూర్తుల్ని మన గ్రామం అంతా అంగరంగ వైభవంగా ఉత్సవం ఊరేగం చేసుకునేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి అంబల కార్యక్రమం పాల్గొన్నామండి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించినందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు, మాలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఆయన సవరించినందుకు మాకు శాంతి ఇస్తున్నారండి. ఈ ఆమలమ్మ దయ వల్ల మేము ప్రతి ముందుకు పోవాలని కోరుకుంటున్నామండి. మున్సిపల్ కార్మికుల సమస్యలపై జూలై 30న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు. నెల్లూరు సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అన్నారు. ఆదివారం నెల్లూరు జేమ్స్ గార్డెన్లో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె పెంచల నరసయ్య, జిల్లా కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఎవరు ఏ పేరుతో పనిచేస్తున్నప్పటికీ ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. 60 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా అర్ధాంతరంగా ఇళ్లకు పంపిస్తున్నారని, ప్రభుత్వాలు అనుసరిస్తున్న మున్సిపాలిటీల ప్రైవేటీకరణకు తిప్పికొట్టి సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మనెంట్ సాధనకై జూలై 30న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కలెక్టరేట్ వద్ద ధర్నాలు ఎక్కువ సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000 మంది వరకు ఈ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులు. అంటే ఒకరోజు చేసి రెండో రోజు పని లేకుండా ఉండేటువంటి పరిస్థితి కాదు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా హైకోర్టు, గౌరవ హైకోర్టు కానీ ఇద్దరు కూడా శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలా, లేదంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పనిచేసేటువంటి కార్మికులు పర్మనెంట్ కార్మికులకి 1,50,000 జీతం ఉంటే ఈరోజు కార్పొరేషన్లో ఆప్కాస్లో పనిచేసేటువంటి కార్మికులకి కేవలం 21,000 మాత్రమే ఈరోజు శాలరీస్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తేడా నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. కేవలం ₹1 ఒక్క 60 సంవత్సరాలు నిండాయనేటువంటి కారణంతో వీళ్ళు అప్పుడు వాస్తవంగా 60 సంవత్సరాలకు సంబంధించి కూడా వాళ్ళ డేటా ఇచ్చేటప్పుడు తప్పులు తడకలుగా ఇచ్చున్నారు. వాటిని బేస్ చేసుకొని ఈరోజు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి కార్మికులకు ₹1 వేతనం లేకుండా అర్ధాంతరంగా ఇళ్ళకి పంపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. 3వ విడత ప్రారంభమైన ఈ టైంలో మున్సిపల్ కార్మికులు వాళ్ళ ప్రాణాలకు తెగించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అందరూ ఇళ్లల్లో కూర్చున్నా మున్సిపల్ కార్మికులు ఈరోజు ఇళ్లలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము రేపు 30వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హత్య కేసును ఛేదించిన కావలి రూరల్ పోలీసులు, పరారీలో ఓ వ్యక్తి, వివరాలు వెల్లడించిన డీఎస్పీ రమణకుమార్. వర్షాల కారణంగా సైకిళ్ల పంపిణీ వాయిదా, మంత్రి నారాయణ వెల్లడి. జిల్లాలో సవాల్ విసురుతున్న గ్రావెల్ మాఫియా, మళ్లీ రైమంటూ పరుగులు తీస్తున్న టిప్పర్లు, అధికారులు నిద్రమత్తులో ఉన్నారంటూ విమర్శలు. నరసాపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, వినూత్నంగా చాక్లెట్ గజమాలతో స్వాగతించిన స్థానికులు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనండి N3 టీవీ.